లార్డ్స్లో ఫామ్ను కొనసాగించిన జో రూట్కు బుమ్రా షాక్ ఇచ్చాడు. రూట్ను ఎక్కువసార్లు అవుట్ చేసిన బౌలర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టుల్లో రూట్ను 11వ పెవిలియన్కు పంపాడు. అంతర్జాతీయ కెరీర్లో 12 సార్లు అవుట్ చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో రూట్ను 3 సార్లు పెవిలియన్ పంపాడు. టీ20ల్లో ఒకసారి అవుట్ చేశాడు. జో రూట్ను ప్యాట్ కమిన్స్ 14 సార్లు పెవిలియన్కు పంపించాడు. ఆస్ట్రేలియా బౌలర్ హేజ్ల్వుడ్, భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 13 సార్లు చొప్పున అవుట్ చేశారు. జో రూట్ను ట్రెంట్ బౌల్ట్ 12 సార్లు పెవిలియన్కు పంపాడు. ఇంగ్లండ్పై లార్డ్స్లో 74 పరుగులిచ్చిన బుమ్రా 5 వికెట్లు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్తో రెండో మ్యాచ్కు దూరంగా ఉన్న జస్ప్రీత్ లార్డ్స్లో మాత్రం సరికొత్త ఉత్సాహంతో బౌలింగ్ చేశాడు. సీనియర్గా బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించాడు. అంచనాలు అందుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అయితే బుమ్రా అవుట్ చేసిన 5గురిలో 4 క్లీన్ బౌల్డ్ అయ్యారు. స్టార్ బౌలర్స్ అందించిన బంతులను సరిగా అర్థం చేసుకోలేక వికెట్లు సమర్పించుకున్నారు.